నీకు బాధ ఎందుకు వస్తుందో తెలుసా? కారణం ఏంటంటే నీ ఈగో హర్ట్ అవ్వటం వల్ల. అసలు ఈగో అంటే ఏంటి? అది ఎలా హర్ట్ అయింది? అర్రే వాడు నన్ను ఎందుకు అలా అన్నాడు, ఈ మాట నన్నే అంది, వీడికి ఇంకా చూపిస్తా అనే వైలెన్స్ థాట్లోకి వెళ్తారు కదా. ఎంగ వాడుతూ నేను మాట్లాడను, నా ఈగో హర్ట్ అయిందంటారే, అది దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అసలు గీత, భగవద్గీత ఏం చెప్తుందో తెలుసా? నేను అనే భావమే బరువు, ఆ బరువే నీ బాధ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నిన్ను నువ్వు దూరం నుంచి చూసుకోవాలి అంటే వాడు నన్ను కాదు అన్నది అనే పాయింట్లో నువ్వు లైట్ తీసుకోవాలి, అక్కడతోనే వదిలేయాలి ఆ విషయాన్ని. అలాగే నేనే నేను అనే భావాన్ని వదిలేయాలి. అంటే అర్థం ఏంటి? నా స్టేటస్, నా ఐడెంటిటీ, నా మనీ, నా పరపతి అంటారే, వాటిని వదిలేయాలి. వదిలేసి నార్మల్ మనిషిలాగా పీస్ఫుల్గా ఉండాలి అని అర్థం. వీటినైతే ఎప్పుడైతే లీవ్ చేసి నువ్వు చూస్తావో దూరం నుంచి, అప్పుడు నీకంత ప్రశాంతంగా నీ గోలు హట్టవు, నువ్వు బాధ కూడా పడవు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే కింద కామెంట్ చేయి. మళ్ళీ గెలవాలంటే ఫాలో కొట్టు. సీ యూ సూన్.